హోమియోపతి సిస్టమ్ అనేది రోగికి వైద్యం చేయుట అన్నది మెయిన్ ప్రిన్సిపల్ అండి. రోగానికి వైద్యం అనేది చెయ్యరు. దాని గురించి సంపూర్ణ విశ్లేషణ అండి ఈ సెక్షన్లో. రోగాలంటే మనకి తెలిసినవి సహజంగా జలుబు, దగ్గు, ఏదో చెవి నొప్పి, దగ్గు, జ్వరం రావడం, లేకపోతే ఏదన్నా డయాబెటీస్ ఉండడం కానీ, ఇవన్నీ మనకి రోగాలు మనకు తెలిసినవి. ఈ రోగాల్ని మనం ఎలా వ్యక్తపరుస్తాం? ఏదో ఒక వేదన అనేది ఉంటుంది, ఆ వేదనతో వ్యక్తపరుస్తాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జలుబు ఉందనుకోండి, జలుబుకు కొన్ని వేదనలు అనేవి ఉంటాయి. ఎక్కువగా స్రావాలు ఎక్కువగా రావడము, ఆ స్రావాల్లో కలర్లు రావడం, లేకపోతే ముక్కు మంట పుట్టడం, దెబ్బడంగా ఉండడం, బాగా ఇబ్బంది పెట్టడం, ఆకలి కాకుండా రకరకాల సిమ్టమ్స్తో కలిగి ఉంటుంది. ఒక్కొక్కరు ఒక్కో రకంగా తన యొక్క జలుబుని వ్యక్తపరుస్తూ ఉంటారన్నమాట. జలుబు అనేది వ్యాధి, కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా వ్యక్తపరుస్తారు జలుబుని అనేది. ఒక్కొక్కరికి ఒక్కో టైపుల్లో ఉంటుంది. అంటే ఒకరికి వచ్చిన సిమ్టమ్స్ ఇంకోరికి రావు, ఇంకోరికి వచ్చిన సిమ్టమ్స్ ఇంకోరికి రావు అన్నమాట అండి. అంటే ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క రకంగా జలుబు అనేది వస్తుంది, ఒక్కొక్క రకమైన సిమ్టమ్స్ అనేవి వస్తాయి అన్నమాట అండి. తర్వాత ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జలుబునే తీసుకోండి. జలుబు అనేది వ్యాధి. జలుబు అనే వ్యాధి అనేది వాళ్ళు చెప్పేటప్పుడు, రోగి చెప్పేటప్పుడు ఏదో ఒక రీజన్, కారణం ఏదో ఒకటి చెబుతారండి. ఆ రీజన్ అనేది ఎలా ఉంటుందంటే, ఎగ్జాంపుల్ చెప్పాలంటే, కొందరు నేను చలిగాలిలో వెళ్ళాను అందువల్ల వచ్చింది అనే రీజన్ కూడా చెబుతారనమాట. చలిగాలి వల్ల నాకు వచ్చింది జలుబు, అంటే చలిగాలి వెళ్ళడం వల్ల నాకు వచ్చింది. ఇంకొకరు ఉంటారు, నేను స్వీట్లు తిన్న తర్వాత నాకు జలుబు స్టార్ట్ అయిందని చెబుతారు. కొందరు ఉంటారు, అధికంగా ఆహారం తీసుకోవడం వల్ల వచ్చిందని చెబుతారు. కొందరు ఏసీలో ఉండడం వల్ల వచ్చిందంటారు. రకరకాలుగా వాతావరణం, చల్లదనం నుండి వెచ్చదనం, వెచ్చదనం నుండి చల్లదనం, అంటే వాతావరణంలో మార్పులు కారణం వల్ల కూడా జలుబు వచ్చిందని వాళ్ళు ఒక కాజ్ తోటి చెబుతూ ఉంటారండి. అది ఆ కాజు వాళ్ళు గమనించకపోవచ్చు. మ్యాక్సిమం వచ్చేసరికల్లా ఏదో ఒక రీజన్ అనేది చెబుతారనమాట. ఆ కాజు వల్లే నాకు జలుబు వచ్చింది, అంతా బాగుంది, నేను చలిగాలికి వెళ్ళాను వచ్చింది, వాతావరణం సడన్గా మారింది వచ్చింది అని వివిధ రకాల ఏదో ఒక కాజ్ తోటి చెబుతారనమాట. అంటే ప్రతి ఒక్క వ్యాధి జనించడానికి ఏదో ఒక రీజన్ అనేది చెబుతారనమాట అండి. ఈ రీజన్ వల్లే వచ్చింది అని ఆ రోగి అనేవాడు చెబుతారనమాట అండి. తర్వాత జలుబు వచ్చిన తర్వాత వాళ్ళ యొక్క వేదనలు వ్యక్తపరుస్తారు, రకరకాలుగా వ్యక్తపరుస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు క్రానిక్ జలుబులే ఉన్నాయనుకోండి. క్రానిక్ జలుబులు వచ్చేసరికల్లా వారికి 5 ఏళ్ళు, 10 ఏళ్ళు, 20 ఏళ్ళ నుండి కూడా వేదన పడుతూ ఉండేవాళ్ళు కూడా ఉంటారన్నమాట అండి. వాళ్ళకి కంటిన్యూగా జలుబు వస్తూనే ఉంటుంది, వారానికి ఒక రోజు, 10 రోజులకు ఒక రోజు వస్తూనే ఉంటుంది అన్నమాట. వాళ్ళు కరెక్ట్గా వ్యక్తపరుస్తారు. అక్యూట్లలో కంటే కూడా క్రానిక్ డిసీజ్లలో వాళ్ళు కరెక్ట్గా వ్యక్తపరుస్తారు తన యొక్క జలుబు. వాళ్ళు పడే వేదనలు ఉంటాయి కొన్ని. ఆ వేదనలు వాళ్ళు చెబుతారనమాట. అంటే జలుబు అనేది రోగము, కానీ ఇక్కడ వ్యక్తపరుస్తున్నాడు. ఏబిసి అని 3 వ్యక్తులను మనం తీసుకున్నాం అనుకోండి. ఏ అనే ఒక వ్యక్తి కొన్ని సిమ్టమ్స్తో వ్యక్తపరుస్తాడు తన జలుబుని. ఒకరికి ముక్కులో మంట రావచ్చు, కొందరికి స్రావాలు రావచ్చు, డిశ్చార్జీలు వచ్చేసరికల్లా ఒకరికి వాటర్ ఉంటుంది, ఒకరికి ఎల్లోయిష్ ఉంటుంది, ఒకరికి వైట్ ఉంటుంది, ఒక్కొక్కరికి ఒక్కో రకంగా ఉంటుంది. ఆ జలుబు వచ్చినప్పుడు విపరీతమైన కోపం ఉందంటారు కొందరు, నీరసంగా ఉందంటారు, నిద్ర మొత్తుగా ఉంది అని చెబుతారు. రకరకాలుగా ఉంటుంది. ముక్కు మూసుకోబోతుంది, గాలి ఆడట్లేదు, కళ్ళు మంటలు పడుతున్నాయి, కళ్ళు జిల్లొస్తున్నాయి. వాళ్ళు చాలా వాళ్ళ యొక్క లక్షణాలని, అంటే వాళ్ళ యొక్క వేదనని వివిధ రూపాల్లో వ్యక్తపరుస్తూ ఉంటారన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక ముగ్గురు వ్యక్తుల్ని మనం తీసుకున్నాం అనుకోండి. ఒక ఏబిసి అని ముగ్గురు వ్యక్తులను తీసుకున్నాం. వారికి వాళ్ళు జలుబుతోటి ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇప్పుడు ఒక వ్యక్తి వచ్చేసరికల్లా వాటర్ డిశ్చార్జి వస్తుంది, జలుబు, ముక్కు మంట పడుతుంది. అసలు జలుబుకి కారణం వచ్చేసరికల్లా నేను స్వీట్లు తిన్నప్పుడే వచ్చిద్దండి, మిగిలినప్పుడు నాకు రాదు
కానీ అలా వచ్చినప్పుడు నేను వేడి నీళ్లు తాగితే నాకు హాయిగా ఉపశమనంగా ఉన్నట్టుగా ఉంటుంది, రిలీఫ్ ఇచ్చినట్టుగా ఉంటుంది. ఇది ఉదయం స్టార్ట్ అయ్యి సాయంత్రం వరకు ఉంటుంది అని ఒక ఏ అనే ఒక రోగి తనలో ఉన్నటువంటి వేదనలను వ్యక్తపరిచాడు. అంటే తన జలుబుని వ్యక్తపరిచాడు. అంటే తన జలుబుని వ్యక్తపరిచాడు. అంటే రోగికి ఉన్నటువంటి బాధల్ని వ్యక్తపరిచాడు అనమాట ఏ అనే వ్యక్తి. ఇంకొకరు బి అనే వ్యక్తి ఉన్నాడు. నీటి వంటి స్రావం వస్తుంది ఫస్టు. ఆ నీటి యొక్క స్రావం నుండి చిక్కదనంగా మారిపోతుంది. అది వచ్చేసరికల్లా తెలుపు రంగులో ఉంటుంది అని, తెలుపు రంగులో ఉంటుంది ఆ స్రావము, చిక్కగా ఉంటుంది. అంటే ఫస్ట్ 2 రోజులు వచ్చేసరికల్లా నీటి వంటి స్రావం ఉంటుంది. 3వ రోజు నుండి చిక్కగా తెలుపుగా చిక్కటి స్రావంతో ఉంటుంది. నాకు జలుబు వచ్చినప్పుడల్లా రెస్ట్ తీసుకుంటే నాకు చాలా హాయిగా ఉంటుంది అని ఇంకొక బి అనే ఇంకొక వ్యక్తి తన యొక్క ఇదిని వ్యక్తపరిచాడండి. కానీ చలిలో గనక ప్రయాణం వల్ల వస్తుంది అని చెప్పాడు రీజను. చలిలో ఎప్పుడైతే నేను ప్రయాణం చేశానంటే నాకు వస్తుంది, తర్వాత దగ్గు ఆయాసం కూడా ఉంటుంది అని బి అనే ఇంకొక వ్యక్తి తనలో ఉన్నటువంటి సిమ్టమ్స్ని, తనలో ఉన్నటువంటి వేదనల్ని వ్యక్తపరిచాడు బి అనే వ్యక్తి. ఇంకొకరు సి అనే వ్యక్తి ఉన్నాడు. జలుబు అతను ఏమని చెప్పాడు, రావడమే నాకు డిశ్చార్జ్ వచ్చేసరికల్లా పచ్చటి స్రావంతో వస్తుందండి. అది వచ్చిన వెంటనే నాకు జలుబు వచ్చిందంటే ఖచ్చితంగా జ్వరం వస్తుంది, వాసన తెలియదు, రుచి తెలియదు, మసాలాలు కారాలు తినాలని అనిపిస్తుంది ఆ టయాన అని సి అనే వ్యక్తి చెప్పారనమాట అండి. ఇక్కడ వచ్చేసరికల్లా ఏబిసి 3 వ్యక్తులు వచ్చింది రోగం వచ్చేసరికల్లా, రోగం వచ్చి జలుబు. కానీ రోగి ఏంటిది, వాళ్ళకు ఉన్నటువంటి వేదనల్ని వ్యక్తపరిచారు చూసారా, అది ఆ రోగి. ఏ అనేది రోగి తన బాధలన్నీ వ్యక్తపరిచాడు అనమాట. ఆ వేదనలకి సంబంధించిన జలుబు అతనికి వచ్చిందనమాట అండి. అంటే రోగికి వచ్చిన జలుబుకి మందు ఇవ్వాలి. బి అనే వ్యక్తి తన యొక్క బాధలన్నింటినీ వ్యక్తపరిచాడు. ఆ బాధలన్నీ వ్యక్తపరిచిన దానికి బి అనే వ్యక్తికి జలుబుకు తాలూకు సంబంధించిన లక్షణాలన్నింటినీ వ్యక్తపరిచాడు. అంటే బి అనే వ్యక్తి జలుబుతో కొన్ని వేదనతో కూడిన లక్షణాలని కలిగి ఉన్నాడు అనమాట అండి. అదేవిధంగా సి అనేవాళ్ళు ఉన్నారు. అంటే ఇక్కడ ఏంటిది, ముగ్గురికి వచ్చింది జలుబే, కానీ ఒక్కొక్కరికి ఒక్కో రకంగా ఉంది అనమాట అండి. ఒక్కొక్కరికి ఒక్కో రకంగా ఉంది. వాళ్ళ ఒకరికి చలిగాలి వల్ల వస్తుంది, ఒకరికి ఏం స్వీట్లు తినడం వల్ల వస్తుంది, ఒకరికి జలుబు చేస్తే ఖచ్చితంగా జ్వరం వస్తుంది, ఒకరికి దగ్గు వస్తుంది, ఒకరికి దగ్గు రాదు. అంటే ఇక్కడ ఏంటిది, ఏ రోగిలో అయినా కూడా అరికాల నుండి తల వరకు జలుబు అనేది, వాస్తవంగా చెప్పాలంటే ముక్కులో వచ్చిన జలుబు అనేది అరికాల నుండి తల వరకు మొత్తం కలబెట్టేస్తుందండి. అంటే అర్థమైంది, వచ్చింది జలుబు ముక్కులో జలుబు వస్తే వాడికి తలనొప్పి రావడం ఏంది, వర్టెక్స్ మాడు భాగంలో నొప్పి రావడం ఏంది, తల వెనక భాగంలో నొప్పి రావడం ఏంది, దగ్గు రావడం ఏంది, కాళ్ళు చేతులు నొప్పులు రావడం ఏంది, బ్యాక్ వెన్నుపూస నొప్పి రావడం, సరిగా అరుగుదల లేకుండా ఉండడం, రకరకాల సిమ్టమ్స్ని కలిగించింది. వచ్చింది జలుబే. జలుబు అనేటటువంటి వ్యాధి అనేది ఎక్కడికెక్కడికో ప్రయాణం చేసింది. అంటే జలుబు కారణం వల్ల ఇన్ని వచ్చాయి, జ్వరం రావచ్చు. ఇప్పుడు ముక్కు దగ్గర ఉన్నటువంటి ప్రాబ్లం అనేది ఎక్కడికెక్కడికో ఎక్స్టెండ్ అయిందనమాట అండి. వ్యాధి అనేది ఎక్కడికెక్కడికో ఎక్స్టెండ్ అయిపోయిందనమాట. ఇప్పుడు వైద్యం చేయడం అంటే జలుబు చేసిన వాళ్ళకి జలుబు ఒక్కటే చేస్తే కుదరదనమాట. హోమియోపతి సిస్టంలో ఏంటిది, జలుబు చేసింది అంటే ఆ జలుబు యొక్క తీవ్రత ఎక్కడ నుండి ఎక్కడికి ట్రావెల్ చేసింది. అంటే జలుబు ఒక్కటే కాదు ప్రాబ్లం, జలుబు తాలూకు సంబంధించిన లక్షణాలన్నీ తీసుకుంటారు హోమియోపతిలో. తర్వాత జలుబుతో ఇంకేమేమి వస్తున్నాయి, నీకు తలనొప్పి వస్తుందా, తలనొప్పి ఎలా వస్తుంది, తలనొప్పికి సంబంధించిన లక్షణాలు మొత్తం తీసుకుంటాం అనమాట అండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒళ్ళు నొప్పులు కూడా ఉన్నాయంటే ఒళ్ళు నొప్పులకు సంబంధించింది ఉంటావు, సరిగా అరుగుదల లేదు, ఆకలి సరిగా లేదు, అంటే కొందరికి కొన్ని ఉండొచ్చు, కొన్ని ఉండకపోవచ్చు, కొందరికి దగ్గు వస్తుంది, అన్ని లక్షణాలు తీసుకుంటాం. తలనొప్పి అనగానే మళ్ళీ తలనొప్పికి తాలూకు సంబంధించిన లక్షణాలు మొత్తం తీసుకుంటాం. తలనొప్పి ఎక్కడ వస్తుంది, ఎప్పుడు వస్తుంది, ఎట్లా ఉంటుంది, జలుబు రాగానే వెంటనే వస్తుందా,
దానికి ఏమన్నా తలనొప్పి వచ్చినప్పుడు ఏం చేయాలనిపిస్తుంది నీకు? చల్లగాల్లో పోతే తలనొప్పి తగ్గుతుందా? ఆ? వెచ్చడిదేమన్నా ఉపశమనానికి వెచ్చడిది పెట్టుకుంటున్నావా? అంటే ఇక్కడ ఏంటిది, వాళ్ళ యొక్క ప్రాణం అనేది హాయిగా ఉంటుందన్నమాట. ఏదైనా చలి కానీ వెచ్చదనం కానీ ఇవన్నీ తగిలితే అది సహజం. ప్రతి ఒక్క రోగిలో నాకు కొందరేమో చలి తగిలితే నాకు హాయిగా ఉంటుందంటారు, కొందరు వెచ్చదనం వల్ల హాయిగా ఉందంటారు, రకరకాల చెబుతారు. కొందరు రెస్ట్ తీసుకుంటే బాగుందంటారు, నేను పండుకుంటే ఎక్కువైపోయిందంటారు, కొందరు తిరుగుతుంటే బాగుందంటారు. అంటే ఆ ఆ రోగికి వచ్చేసరికల్లా ఏ అయితే వేదనలు ఉన్నాయో ఆ వేదనల యొక్క డైరెక్షన్ చెబుతుంది. అసలు వాస్తవంగా చెప్పాలంటే ప్రాణశక్తి తన యొక్క అవధిని తెలుపుతుందన్నమాట. అంటే సెంటర్ అనేది ఉంటుందన్నమాట. ప్రాణశక్తి ఒక సెంటర్ ఉంటుంది. సెంటర్కి పైన ఉందంటే ప్రాణశక్తి చాలా ఆరోగ్యంగా హ్యాపీగా ఉంటుంది. ఆ సెంటర్ కనుక డౌన్ అయ్యింది అంటే, సెంటర్ కింద కనుక ఉంది అంటే దాని ఆరోగ్యం అంటాం సెంటర్ అనేది అనమాట. దాని కింద కానీ డౌన్ అయిపోయిందంటే ఇకన వేదనలు అనేవి స్టార్ట్ అవుతాయి అనమాట. ఆ వేదనలు అంటే నేను నా యొక్క బలము తగ్గింది అనేది, నా యొక్క బలం తగ్గింది అని వైటల్ ఫోర్స్ ఎలా తెలియజేస్తుంది? సిమ్టమ్స్ రూపంలో తెలియజేస్తుంది. తన యొక్క అవధిని, నేను ఎంత బలం తగ్గింది, నాకు ఎంత ఎటువంటి ఇబ్బంది లోపల జరుగుతుంది, టిష్యూలో జరిగేటటువంటి డైనమిక్ ఎనర్జీ గురించి చెప్పే వీడియోలో వస్తుంది. టిష్యూలలో జరిగేటటువంటి డైనమిక్ ఎనర్జీల యొక్క డైరెక్షన్లలో మార్పులు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ప్రాణశక్తి అనేది దాని ఇండికేషన్ తెలుసుకొని ఆ సెన్సేషన్స్ రూపంలో తెలియజేస్తుంది అన్నమాట. అది అంటే ఇక్కడ ఏంటిది, జలుబనే కాదు, సహజంగా జనరల్గా వచ్చేసరికల్లా అరికాల నుండి తల వరకు, అంటే అన్ని టిష్యూలు, అరికాల నుండి తల వరకు అన్ని టిష్యూలలో ఉన్నటువంటి వేదనలు మొత్తం హిస్టరీ తీసుకుంటారు హోమియోపతిలో. తీసుకున్నప్పుడు ఆ హిస్టరీ ఆయనకి ఇస్తున్నాం. అది ఎన్ని రోగాలైనా ఉండొచ్చు. కావాల్సింది ఏంటిది, అతనికి ఉన్నటువంటి వేదనలు, అతను ఏ వాడితో బాధపడుతున్నాడు, ఎన్ని రోగాలైనా ఉండనియండి. జలుబు ఉండొచ్చు, మైగ్రేన్ హెడేక్ ఉండొచ్చు, లేదంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, మోకాలు నొప్పి ఉండొచ్చు, ఎన్ని వ్యాధులైనా, 3 వ్యాధులు అయి ఉండొచ్చు, 4 వ్యాధులు అయి ఉండొచ్చు, 5 వ్యాధులు అయి ఉండొచ్చు. అన్నిటినీ కలిపి కేసు హిస్టరీ తీసుకున్నప్పుడు ఆ తాలూకు సంబంధించిన లక్షణాలన్నీ వస్తాయి అన్నమాట. ఆ లక్షణాలన్నిటికీ వైద్యం చేయడం అంటే ఆ రోగికి వైద్యం చేశాం, ఇక్కడ రోగానికి చేయలేదు. ఇక్కడ రోగాలు 4 ఉన్నాయి, కానీ 4 రోగాలకి ఏం వైద్యం చేయలే. ఇక్కడ 4 రోగాలకి చేయలే. ఆ రోగం యొక్క అవుట్పుట్ ఉంది చూసారా, ఆ రోగం వల్ల అటువంటి వేదన ఉంది చూసారా, ఆ వేదన అనేదే వైటల్ ఫోర్స్ యొక్క ఇండికేషన్ చేస్తుంది. ఇలా ఉంది, లోపల ప్రాబ్లం అనేది ఇలా ఉంది, చలిని తట్టుకోలేకపోతున్నారు, ఎండను తట్టుకోలేకపోతున్నారు, వేదనలు ఎలా ఉన్నాయి, నొప్పుల్లో రకరకాలుగా ఉంటాయి. ఒకరికి వచ్చేసరికల్లా గుచ్చినట్టు ఉంటుంది, పొడిచినట్టుగా ఉంటుంది, లాగినట్టుగా ఉంటున్నాయి నొప్పులు, రకరకాలుగా ఉంటాయి వేదనలని అనమాట అండి. అంటే వాళ్ళకు ఉన్నటువంటి వేదనలు, వాళ్ళకి ఉన్న ప్రాబ్లమ్స్కి వాళ్ళు చెప్పిన దానికే మందేస్తాం అన్నమాట అండి. అలాగ చేస్తే 3 రోగాలు ఉండని, 4 రోగాలు ఉండని, ఎన్ని రోగాలు ఉన్నా కూడా ఆటోమేటిక్గా వారికి వైద్యం చేసింది, రోగానికి చేయలేదు ఈడ. అంటే వారి ఎవరి ఇండివిజువల్ ఎవరికి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు గ్యాస్ట్రిక్ ప్రాబ్లంతో ఉన్న కేసులు ఒక 4 తీసుకున్నాం అనుకోండి, అందరికి ఒకటే మందు రాదు హోమియోపతిలో, ఒక్కొక్కరు ఒక రకంగా ఉంటుంది. ABCD అని 4 పేషెంట్లు ఉన్నారంటే వీటికి నలుగురికి ఒకే రకమైన సిమ్టమ్స్ ఉండవు. ఓడికి చలిగాలి పడిద్ది, ఓడికి వచ్చేసరికి వెచ్చగాలి కావాలంటాడు, ఓడికి అసలు గాలి ఆడదంటాడు, నాకు సమతుల్యంగా ఉన్నదే కావాలంటాడు, ఒకటేమో వెచ్చటి వాటర్తో స్నానం చేస్తాడు, ఒకటి చన్నీళ్ళు చేస్తే హాయిగా ఉందంటాడు. రకరకాలుగా ఉంటాయి. ఒక్కొక్కరికి వచ్చేసరికల్లా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వచ్చేసరికల్లా నేను తింటే నాకు హాయిగా ఉంటుందంటారు, ఇంకోటేమో తింటేనేమో ఎక్కువైపోతుంది అంటాడు, తినకపోతే నేను అసలు తట్టుకోలేనంటాడు, ఒకరైతే అసలు నేను కొద్దిగా తింటేనే నాకు ఫుల్ అయిపోయినట్టుగా అంటారు. రకరకాల సిమ్టమ్స్ని కలిగి ఉంటారు. ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన సిమ్టమ్స్ కలిగి ఉంటారు. అంటే అనేవాడు ఏమేమి చెప్పాడో ఆ హిస్టరీకి అతనికి మందిస్తాం అనమాట అండి. B అనేవాళ్ళు ఏమేమి చెప్పారో అతనికి మందిస్తాం. C అనేవాడు ఏమేమి చెప్పాడో
అతనికి మందిస్తాం. డి అనేవాడు ఏమేమి చెప్పాడో అతనికి మందిస్తాం. అంటే ఇక్కడ ఏంటిది, ఎవరికి ఏం బాగలేదో దానికే మందిస్తాం. వాళ్ళు చెప్పిన దానికే మందిస్తాం. అంటే ఏంటిది, వాళ్ళ ఆ రోగిలో ఉన్నటువంటి వైటాలిటీ ఇండికేట్ చేస్తుంది, వ్యక్తపరుస్తుంది. మన మనస్సు ద్వారా వ్యక్తపరుస్తుంది. సెన్సేషన్స్ ద్వారా అన్ని విషయాలు చెబుతుంది. నాకు ఇది ప్రాబ్లం అని డీటెయిల్గా రిపోర్ట్ని ఇస్తుంది. వాస్తవం చెప్పాలంటే వైటాలిటీ చెప్పిన రిపోర్టు ఆధారమే వారి నోటి గుండా వాళ్ళకు ఉన్నటువంటి సిమ్టమ్స్ అన్నీ చెబుతారన్నమాట. అంటే ఇక్కడ ఏంటిది, వైటాలిటీ ఇండికేట్ ఏదైతే చేసిందో దానికి గనక ప్రాబ్లం సాల్వ్ చేస్తే ఆటోమేటిక్గా వైటాలిటీలో ఉన్నటువంటి సర్దుబాటు అనేది ఆటోమేటిక్ ఇదైపోయి వైటాలిటీ నార్మల్ స్థాయికి వచ్చేసేది, మళ్ళీ ఆరోగ్యవంతుడిగా తయారవుతాడు అనమాట. అంటే ఇక్కడ ఏంటిది, హోమియోపతిలో వైటాలిటీ ఏదైతే ఇండికేట్ చేసిందో వైటాలిటీకే డైరెక్ట్గా వైటాలిటీనే వైద్యం చేయగలుగుతున్నాం అనమాట అండి హోమియోపతిలో. అంటే ఇక్కడ ఏంటిది, ఎవరైతే రోగి అనేవాడు చెప్పే లక్షణాలన్నీ వైటాలిటీ డైరెక్షన్, అవన్నీ వైటాలిటీ నుండి వచ్చేటటువంటి అన్నీ ఏ టు జెడ్ వాళ్ళ ఫంక్షనింగ్ ద్వారా వైటాలిటీ వ్యక్తపరిచే విధంగా ఇదవుతుంది. అన్ని విషయాలు నీట్గా రోగి అనేవాడు అన్ని నీట్గా చెబుతాడు అనమాట అండి. వాడు చెప్పిన దానికే మందిస్తాం, ఇక్కడ రోగానికి ఇవ్వరండి. అంటే ఇక్కడ ఏంటిది, సిమ్టమ్స్కి ప్రాముఖ్యతగా వెళ్ళింది హోమియోపతి అనేది. ఈ విధంగా అంటే డైనమిక్ ఎనర్జీలు అనే ఒక వీడియో అప్పుడు ఇంకా డీటెయిల్గా అసలు వేదనలు అంటే ఏంటిది, నొప్పులు ఎందుకు వస్తాయి ఏంటిది, నొప్పి అనేది కొంచెం సేపు ఎందుకు ఉంటుంది, మళ్ళీ తర్వాత కొంచెం సేపు అంటే కొందరికి ఏంటి నొప్పులు ఉదయాన్నే వస్తాయి, కొందరికి రాత్రులే వస్తాయి, కొందరు రెస్ట్ తీసుకుంటేనే వస్తాయి, కొందరికి నడుస్తుంటే హాయిగా ఉంటుంది. అట్లా రకరకాలుగా ఉంటాయి నొప్పుల్లో రకాలు. ఎందుకు ఉంటాయి నొప్పుల్లో రకాలు అనేది, ఇవన్నీ వచ్చేసరికల్లా హోమియోపతిలో వాటన్నిటి గురించి కావాల్సిన మందులన్నీ హోమియోపతి సిస్టంలో ఉంటాయి అన్నమాట అండి. ఒకరికి పొడిచినట్టుగా ఉంటుంది నొప్పి, పొడిచినట్టుగా ఉంటుంది. ఒకరికేమో తిమ్మిర్లు వస్తాయి, నొప్పి తిమ్మిర్లు రెండు ఉంటాయి అన్నమాట. ఒకరు నొప్పి వల్ల అలసట వస్తుంది, రకరకాలుగా ఉంటాయి అన్నమాట అండి. ఈ డైనమిక్ ఎనర్జీల గురించి చెప్పే వీడియోలో సంపూర్ణంగా వేదన అనేది కూడా అంత, వ్యాధి అనేది కూడా డైనమిక్కే. వైటాలిటీ డైనమిక్ కనపడదు, నీకు కనపడుతుందా? వైటాలిటీ అనేది ఏమైనా కనపడిద్దా? ఏదైనా కొలమానం ఉందా? కొలతేసేది ఏమైనా ఉందా? లేదు. అదేవిధంగా వ్యాధిని కూడా కొలమానం చేసేది ఏముందా? నొప్పి ఇదిగో ఇంత స్థాయిలో వస్తుంది, ఇదిగో 10 మిల్లీగ్రాములు వస్తుంది, 20 మిల్లీగ్రాములు వస్తుంది, నొప్పి అనేది కొలతేసేది ఏమైనా ఉందా? లేదు. నొప్పి అనేది వేదనలన్నీ కూడా డైనమిక్కే, వైటాలిటీ కూడా డైనమిక్కే, అంతా డైనమిక్కే అన్నమాట. అంటే శక్తులే జరుపుతుంది లోపల అన్నమాట. ఆ బ్యాడ్ డైరెక్షన్లో ఉండేటటువంటి ఎనర్జీయే, అంటే దాని యొక్క డైరెక్షన్ సరిగా లేకపోవడం వల్ల మనకి నొప్పులు అనేవి వస్తున్నాయి అన్నమాట. అంటే ఇక్కడ ఏంటిది, అంత ఎనర్జీలపైనే వస్తాయి వేదనలు అనేవి. ఆ ఎనర్జీల నుండే వచ్చేదే వైటాలిటీ అనేది కంటికి కనపడదు, వేదనలు కూడా కంటికి కనపడవు. ఆ వేదనల్ని సాల్వ్ చేయాలంటే అది కూడా కంటికి కనపడందే పోయి చేయగలదన్నమాట. అంటే ఆ కంటికి కనపడకుండా చేసేది ఏంటిది, అదే హోమియోపతి డైనమిక్ ఎనర్జీ రూపంలో ఉండేటటువంటి అద్భుతమైన శక్తి కలిగినటువంటి హోమియోపతి ఔషధాలు అన్నమాట. ఇదండి రోగానికి గల వ్యత్యాసం, సంపూర్ణమైనటువంటి విశ్లేషణ అండి. థ్యాంక్ యూ అండి.